నమస్కారం. ఈరోజు మనం స్టీవ్ జాబ్స్ ఇచ్చిన ఒక చాలా ప్రసిద్ధమైన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం గురించి లోతుగా చర్చిద్దాం. అవును. దాని శీర్షిక మీరు ప్రేమించేదాన్ని మీరు కనుగొనాలి. మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ఈ ప్రసంగం యొక్క పూర్తి పాఠ్యం. ఇందులో జాబ్స్ తన జీవితంలోని 3 ముఖ్యమైన కథలను పంచుకున్నారు. సో ఈరోజు మనం ఆ కథల లోతుల్లోకి వెళ్ళి వాటి నుండి ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. తప్పకుండా. ఈ 3 కథలు విడివిడిగా అనిపించొచ్చు, కాని వాటి మధ్య ఒక బలమైన బంధముంది. జాబ్స్ చెప్పినట్టు మనం భవిష్యత్తులోకి చూస్తూ చుక్కలను కల్పలేము. కానీ గతాన్ని తిరిగి చూసినప్పుడు అవును, అప్పుడే ఆ సంబంధాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈరోజు మన పని కేవలం ఆ కథలను చెప్పడం కాదు, ఆ చుక్కలను కలిపి వాటి వెనుక ఉన్న అసలైన చిత్రాన్ని అర్థం చేసుకోవడం. చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే మొదటి కథతో మొదలు పెడదాం. చుక్కలను కలపడం. కనెక్టింగ్ ది డాట్స్. అవును, ఈ కథ జాబ్స్ పుట్టుక, చదువుకు సంబంధించినది. జాబ్స్ పుట్టక ముందే అతని తల్లి అప్పటికి పెళ్లిగానే ఒక యువ విద్యార్థిని. అవును. ఆమె అతన్ని దత్తతకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆమెకు ఒకే ఒక కోరిక ఉండేది, తన బిడ్డను కాలేజీ గ్రాడ్యుయేట్లు మాత్రమే దత్తకు తీసుకోవాలి అని. కానీ అక్కడే కథలో ఒక చిన్న మలుపు వచ్చింది. జాబ్స్ను దత్తత తీసుకోవాల్సిన లాయర్ దంపతులు చివరి నిమిషంలో వాళ్లకు ఆడపిల్ల కావాలన్నారు. ఓ! దాంతో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న జాబ్స్ పెంపుడు తల్లిదండ్రులకు అర్ధరాత్రి ఫోనొచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, జాబ్స్ పెంపుడు తల్లి కాలేజ్కి వెళ్లలేదు, తండ్రి హైస్కూల్ కూడా పూర్తి చేయలేదు. అంటే తన అసలు తల్లి కోరుకున్న దానికి ఇది పూర్తిగా వ్యతిరేకం కదా? మరి ఆమె ఎలా ఒప్పుకుంది? అదే, మొదట ఆమె అస్సలు ఒప్పుకోలేదు. దత్తత పత్రాలపై సంతకం చేయడానికి కూడా నిరాకరించింది. మరి తర్వాత? వాళ్ళు తమ కొడుకుని తప్పకుండా కాలేజ్కి పంపిస్తామని గట్టిగా వాగ్దానం చేశాకే కొన్ని నెలల తర్వాత ఆమె మనసు మార్చుకుని సంతకం చేసిందనమాట. ఆ ఒక్క వాగ్దానం మీదే అంత ఆధారపడింది? అవును. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. 17 ఏళ్ల తర్వాత జాబ్స్ స్టాన్ఫోర్డ్ అంత ఖరీదైన రీడ్ కాలేజీలో చేరారు. కానీ కేవలం 6 నెలలకే డ్రాపౌట్ అయ్యారు. ఇది చాలా పెద్ద నిర్ణయం. అవును, తన తల్లిదండ్రుల జీవితకాల పొదుపంతా తన చదువు కోసం ఖర్చవుతోందని, కాని ఆ చదువులో తనకు ఏ విలువ కనిపించడం లేదని అతను గ్రహించాడు. అది నిజంగా చాలా భయానకమైన నిర్ణయం. ఆ క్షణంలో తన భవిష్యత్తేంటో కూడా అతనికి తెలీదు కదా. హాస్టల్ రూమ్ కూడా లేదు. అవును, స్నేహితుల గదుల్లో నేలపై పడుకునేవాడు. భోజనం కోసం కోక్ బాటిళ్లను 5 సెంట్లకు తిరిగి ఇచ్చి డబ్బు సంపాదించుకునేవాడు. వారానికి ఒక్కసారి మంచి భోజనం కోసం 7 మైళ్ళు నడిచి హరేకృష్ణ దేవాలయానికి వెళ్లేవాడట. ఇవన్నీ కష్టాల్గా అనిపించినా తనలోని ఉత్సుకతను అనుసరించడం వల్ల ఆ ప్రయాణాన్ని అతనిష్టపడ్డానని అంటారు. కాలేజు మానేయడం వల్ల ఒక మంచి జరిగింది. అంటే తప్పనిసరి క్లాసులకు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి తనకు నిజంగా ఆసక్తి ఉన్న తరగతులపై దృష్టి పెట్టగలిగాడు. కరెక్ట్. అలా అతను కాలిగ్రఫీ అంటే అందమైన చేతిరాత క్లాసులో చేరాడు. అవును, అక్కడ సెరిఫ్, శాన్ సెరిఫ్ టైప్ ఫేస్ల గురించి, అక్షరాల మధ్య ఖాళీలను అందంగా సర్దుబాటు చేయడం గురించి నేర్చుకున్నాడు. అదొక కళ. అదొక కళ, చారిత్రాత్మకమైనది, శాస్త్రానికి అందని ఒక సూక్ష్మమైన అందమందులో ఉంది. దానికి తన జీవితంలో ఏదైనా ఆచరణాత్మక ఉపయోగం ఉంటుందని అప్పుడతను అస్సలు ఊహించలేదు. కానీ 10 ఏళ్ల తర్వాత మొదటి మ్యాకింటోష్ కంప్యూటర్ను డిజైన్ చేస్తున్నప్పుడు ఆ జ్ఞానమంతా ఉపయోగపడింది. మ్యాక్ అందమైన టైపోగ్రఫీతో వచ్చిన మొట్టమొదటి కంప్యూటర్ అని అంటారు. అవును. ఇంతకీ ఆ టైపోగ్రఫీ ఎందుకంత విప్లవాత్మకమైనది? మంచి ప్రశ్న. ఏంటంటే, అప్పట్లో కంప్యూటర్ అక్షరాలు చాలా మురటుగా ఒక టైప్రైటర్ లాగా ఉండేవి. ప్రతి అక్షరానికి ఒకే స్థలం ఉండేది. దాన్ని మోనోస్పేస్డ్ ఫాంట్ అంటారు. ఓకే. కాని జాబ్స్ కాలిగ్రఫీ నుండి నేర్చుకున్న దాంతో ప్రొపోర్షనల్ ఫాంట్స్ తీసుకొచ్చారు. అంటే ఐ అక్షరానికి తక్కువ జాగా, ఎం అక్షరానికి ఎక్కువ జాగా, అలా అన్నమాట. అర్థమైంది. మార్పుతోనే కంప్యూటర్ స్క్రీన్ మీద టెక్స్ట్ ఒక పుస్తకంలో ప్రింట్ అయినట్టు అందంగా కనిపించింది. అదే అసలైన విప్లవం. బహుశా అతనా కోర్సుకు వెళ్లకపోతే పర్సనల్ కంప్యూటర్లలో మనమిప్పుడు చూస్తున్న అద్భుతమైన ఫాంట్స్ ఉండేవి కావేమో. ఓ, అయితే చుక్కలను కలపడమంటే భవిష్యత్తును ప్లాన్ చేయడం కాదన్నమాట, గతాన్ని నమ్మడం. నాకిప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా. భవిష్యత్తులో ఆ చుక్కలు ఎలాగైనా కలుస్తాయని నమ్మాలి. మన గట్, విధి, జీవితం, కర్మ, దేన్నైనా నమ్మాలి. ఖచ్చితంగా. కాని ఇక్కడ అసలు విషయం గుడ్డిగా నమ్మడం కాదు.
అతనికి ఆసక్తి ఉన్న కాలిగ్రఫీ వైపు వెళ్లాడు కాబట్టి ఆ చుక్కకొక విలువ ఏర్పడింది. అంటే మన ఆసక్తులను అనుసరించాలి. అవును, మన ఆసక్తులను, మనలోని సహజమైన ఉత్సుకతను అనుసరించినప్పుడే భవిష్యత్తులో కలపడానికి అర్థవంతమైన చుక్కలు ఏర్పడతాయి. ఏదో ఒక పనికిరాని కోర్సులో చేరితే ఆ చుక్కకు బలముండదు కదా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ రోజుల్లో ఏఐ యుగంలో ఈ కాలిగ్రఫీ క్లాస్ లాంటిది ఏమై ఉంటుంది? బహుశా ఫిలాసఫీ చదవడం లేదా ఏఐ ఎథిక్స్ నేర్చుకోవడమా? సరిగ్గా అదే. అప్పుడు పనికిరానివిగా అనిపించేవి భవిష్యత్తు టెక్నాలజీకి పునాది వేయొచ్చు. సరిగ్గా. దాని గురించి మనం చివర్లో మరింత చర్చిద్దాం. సరే, మొదటి గతిలో అనుకోని దారులు భవిష్యత్తులో ఎలా కలుస్తాయో చూశాం. కానీ మనం ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న దారే ఒక్కసారిగా కూలిపోతే పరిస్థితేంటి? అదే జాబ్స్ రెండో కథ, ప్రేమ మరియు దాన్ని కోల్పోవడం గురించి. అవును. జాబ్స్ తన 20వ ఏట స్టీవ్ వోజ్నియాక్తో కలిసి వాళ్ల తల్లిదండ్రుల గ్యారేజ్లో యాపిల్ కంపెనీని ప్రారంభించారు. గ్యారేజ్లో 10 ఏళ్లలో ఇద్దరితో మొదలైన ఆ కంపెనీ $2 బిలియన్ కంపెనీగా 4,000 మంది ఉద్యోగులతో ఎదిగింది. తమ అత్యుత్తమ సృష్టి అయిన మ్యాకింటాష్ను విడుదల చేసిన 1 సంవత్సరం తర్వాత జాబ్స్కు 30 ఏళ్లు. అప్పుడు అతన్ని తను స్థాపించిన కంపెనీ నుండే తొలగించారు. అవును. ఒకరు స్థాపించిన కంపెనీ నుంచే వాళ్లను తీసేయడం అనేది చాలా దారుణంగా అనిపిస్తుంది. అసలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎందుకు జాబ్స్కు వ్యతిరేకంగా ఓటు వేశారు? దానికి 2 కారణాలున్నాయి. ఒకటి, కంపెనీని నడపడానికి జాబ్స్ నియమించుకున్న జాన్ స్కల్లీ అనే వ్యక్తితో అతనికి భవిష్యత్తు దర్శనాలపై తీవ్రమైన భేదాభిప్రాయాలు వచ్చాయి. ఓకే. జాబ్స్ ఒక విజనరీ, కాని అతని మేనేజ్మెంట్ స్టైల్ చాలా కఠినంగా ఉండేది. స్కల్లీకి వ్యాపారపరమైన అనుభవం ఎక్కువ. ఆ వాదనలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కంపెనీకి స్థిరత్వం అవసరమని భావించి స్కల్లీ వైపు మొగ్గు చూపారు. తన 30వ ఏట తాను సృష్టించిన ప్రపంచం నుండి బహిష్కరించబడ్డాడు. అది చాలా పెద్ద బహిరంగ వైఫల్యం. అవును, తన జీవితంలో దృష్టి పెట్టినదంతా పోయింది. అది అతన్ని తీవ్రంగా దెబ్బతీసి ఉంటుంది. కొన్ని నెలలపాటు ఏం చెయ్యాలో కూడా అతనికి తోచలేదని అంటారు. కాని నెమ్మదిగా అతనికి ఒకటి అర్థమైంది. ఏంటది? అతను చేసే పనిని ఇంకా ప్రేమిస్తున్నాడు. యాపిల్లో జరిగిన సంఘటనలు ఆ ప్రేమను ఏమాత్రం మార్చలేదు. అతను తిరస్కరించబడ్డాడు, కాని అతను ఇంకా ప్రేమలోనే ఉన్నాడు. అందుకే మళ్లీ మొదటి నుండి మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అది అనిపించకపోయినా యాపిల్ నుండి తొలగించబడటం తన జీవితంలో జరిగిన అత్యుత్తమ సంఘటన అని జాబ్స్ తర్వాత చెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అవును. దానికొక బలమైన కారణముంది. విజయవంతంగా ఉండటమనే భారం, అంచనాల బరువు అతనిపై నుండి తొలగిపోయాయి. మళ్లీ ఒక కొత్తవాడిగా? అవును, ఒక కొత్తవాడిగా మారడంలోని తేలికతనం అతనికి స్వేచ్ఛనిచ్చింది. అది అతని జీవితంలో అత్యంత సృజనాత్మక దశకు దారితీసింది. ఆ అనిశ్చితి అతనికి కొత్త శక్తినిచ్చిందనమాట. కొన్నిసార్లు ఏమీ లేనప్పుడే మనకు అసలైన ఆలోచనలు వస్తాయి. నిజమే. ఆ తర్వాతి 5 ఏళ్లలో అతను నెక్స్ట్ అనే కంపెనీని, ఆ తర్వాత పిక్సార్ అనే మరో కంపెనీని ప్రారంభించాడు. పిక్సార్ ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ టాయ్ స్టోరీని రూపొందించింది. ఇప్పుడు అది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన యానిమేషన్ స్టూడియో. కథ ఇక్కడితో ముగియలేదు. లేదు, ఒక అద్భుతమైన మలుపులో యాపిల్ కంపెనీ నెక్స్ట్ను కొనుగోలు చేసింది. దాంతో జాబ్స్ తిరిగి యాపిల్కొచ్చారు. అవును. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నెక్స్ట్లో అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఆ తర్వాత వచ్చిన మ్యాక్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్కు గుండెకాయలాంటిది. ఓహ్, అలాగా? అదే యాపిల్ యొక్క పునరుజ్జీవనానికి పునాది వేసింది. కాబట్టి ఆ తొలగింపు లేకపోతే ఈనాటి యాపిల్ బహుశా ఉండేది కాదు. అంటే గొప్ప పని చేయడానికి ఏకైక మార్గం మనం చేసే పనిని ప్రేమించడమే. మనకది ఇంకా దొరకకపోతే వెతుకుతూనే ఉండాలి, రాజీపడకూడదు. అవును. తన హృదయానికి సంబంధించిన అన్ని విషయాల్లాగే అది దొరికినప్పుడు మనకే తెలుస్తుంది. ఆ ప్రేమ ఉంటేనే వైఫల్యం ఎదురైనప్పుడు కూడా నిలబడగలం. కాబట్టి చేసే పనిని ప్రేమించడం వైఫల్యాన్ని తట్టుకునే శక్తినిస్తుంది. కాని మనమస్సలు ఎదుర్కోలేని ఒక విషయాన్ని ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలి? ఉదాహరణకు మన మరణాన్ని. ఇదే జాబ్స్ 3వ కథ. తన 17వ ఏట జాబ్స్ ఒక కొటేషన్ చదివారు. అది సుమారుగా ఇలా ఉంటుంది: ప్రతిరోజూ నీ జీవితంలో చివరి రోజులా జీవిస్తే ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా సరైనవాడివి అవుతావు అని. అది అతనిపై బలమైన ముద్ర వేసింది. చివరి రోజు అయితే నేను ఈ రోజు చెయ్యబోయే పనిని చెయ్యాలనుకుంటానా అని తనను తాను ప్రశ్నించుకునేవాడు. చాలా రోజులు కాదు అని సమాధానం వస్తే ఏదో ఒకటి మార్చాలని అతనికి అర్థమయ్యేది. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా ఆచరణలో పెట్టడం చాలా కష్టం. నిజమే.
కానీ మనం ఏదో ఒక రోజు చనిపోతామని గుర్తుంచుకోవటం జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే అతి ముఖ్యమైన సాధనమని జాబ్స్ నమ్మారు. ఎందుకని? ఎందుకంటే మరణం ముందు దాదాపు అన్ని విషయాలు, బయటి అంచనాలు, గర్వం, వైఫల్యం లేదా అవమానం గురించిన భయం ఇవన్నీ అదృశ్యమవుతాయి. నిజంగా ముఖ్యమైనది మాత్రమే మిగులుతుంది. కరెక్ట్. ఏదో కోల్పోతామనే భయం నుండి బయటపడటానికి ఉత్తమ మార్గం మనం చనిపోతామని గుర్తుంచుకోవడమే. ఈ ప్రసంగానికి 1 సంవత్సరం ముందు జాబ్స్కు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణైంది. ఉదయం 7:30కి స్కాన్ చేశారు. అది అతని ప్యాంక్రియాస్లో ఒక కణితిని స్పష్టంగా చూపించింది. అప్పుడు డాక్టర్లు అది దాదాపుగా నయం చేయలేని రకం అని, అతను 3 నుండి 6 నెలల కన్నా ఎక్కువ బతకరని చెప్పారు. ఇంటికి వెళ్లి పనులన్నీ చక్కబెట్టుకోమని సలహా ఇచ్చారు. అంటే ఒక రకంగా కుటుంబానికి వీడ్కోలు చెప్పడానికి సిద్ధం కమ్మని పరోక్షంగా చెప్పడం అన్నమాట. ఆ రోజంతా అతను మరణం గురించే ఆలోచించాడు. అయితే అదే రోజు సాయంత్రం జరిగిన బయాప్సీలో ఒక అద్భుతం జరిగింది. అవును, అది శస్త్రచికిత్స ద్వారా నయం చేయగల చాలా అరుదైన క్యాన్సర్ అని తేలింది. డాక్టర్లు ఆనందంతో కేకలు వేశారట. అతను శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్నాడు. మరణానికి అంత దగ్గరగా వెళ్లడం అతని జీవిత దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. ఖచ్చితంగా. అందుకేనేమో మరణం జీవితం యొక్క ఉత్తమ ఆవిష్కరణ కావచ్చు. అది జీవితానికి మార్పు తెచ్చే ఏజెంట్. పాతదాన్ని తొలగించి కొత్తదానికి దారిస్తుంది అని జాబ్స్ అన్నారు. అవును, ఆ సమయంలో కొత్తది మనమే అయినా ఏదో ఒకరోజు మనం కూడా పాతవాళ్లమవుతామని గుర్తుచేశారు. ఈ అనుభవం నుండి అతను చెప్పే ముఖ్య సందేశం ఇదే కదా, మీ సమయం పరిమితమైనది. అవును, కాబట్టి ఇతరుల జీవితాన్ని జీవిస్తూ దాన్ని వృధా చేయకండి. ఇతరుల ఆలోచనల ఫలితమైన సిద్ధాంతాలకు అంటే డాగ్మాకు కట్టుబడి ఉండకండి. ఇంకోలా చెప్పాలంటే ఇతరులు ఏర్పాటు చేసిన నియమాల ప్రకారమే మీ జీవితాన్ని గడపకండి. వాళ్ల ఆలోచనల చట్రంలో మీరు ఇరుక్కుపోవద్దు. కరెక్ట్. ఇతరుల అభిప్రాయాల గొడవలో మన అంతర్గత స్వరం మునిగిపోకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా మన అంతర్గత స్వరాన్ని, హృదయాన్ని, అంతర్దృష్టిని అనుసరించే ధైర్యం కావాలి. మనకు నిజంగా ఏమవ్వాలో వాటికి ఎలాగో తెలుసని జాబ్స్ అంటారు. మిగతావన్నీ రెండవ పక్షమే. ఈ 3 కథలు విన్నాక ముగింపులో అతను చెప్పిన ఒక విషయం నాకు చాలా నచ్చింది. ది హోల్ ఎర్త్ క్యాటలాగ్ గురించా? అవును, తన తరానికి ఒక బైబిల్ లాంటి ప్రచురణ అది. 1960ల చివర్లో పర్సనల్ కంప్యూటర్లు రాకముందు దాన్ని టైప్రైటర్లు, కత్తెరలు మరియు పోలరాయిడ్ కెమెరాలతో తయారు చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే కాగితం రూపంలో ఉన్న గూగుల్ లాంటిది. సరిగ్గా. 1970ల మధ్యలో దాని చివరి సంచిక వచ్చింది. ఆ సంచిక వెనుక కవర్పై ఒక తెల్లవారుజామున దేశ రహదారి ఫోటో ఉండేది. దాని కింద ఆకలితో ఉండండి, మూర్ఖంగా ఉండండి అని. స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. అవును, అది వారి వీడ్కోలు సందేశం. ఆ మాటలు జాబ్స్కు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చాయి. గ్రాడ్యుయేట్ అవుతున్న విద్యార్థులకు కూడా అతను అదే కోరుకున్నాడు. ఆ 2 మాటలు ఈ 3 కథల సారాంశాన్ని సంపూర్ణంగా తెలియజేస్తాయి. స్టే హంగ్రీ అంటే కాలిగ్రఫీ క్లాస్లో చేరినట్లుగా ఎప్పుడూ నేర్చుకోవడానికి, ఎదగడానికి సిద్ధంగా ఉండటం. మరి స్టే ఫూలిష్? స్టే ఫూలిష్ అంటే యాపిల్ నుండి బహిష్కరించబడ్డాక కూడా సమాజం ఏమనుకుంటుందో అని భయపడకుండా రిస్కులు తీసుకుని నెక్స్ట్ పిక్సార్ వంటివి ప్రారంభించడం. మీ అంతర్దృష్టిని మూర్ఖంగా నమ్మడమన్నమాట. అద్భుతంగా కనెక్ట్ చేశారు. చుక్కలు కలుస్తాయనే నమ్మడం, మీరు ప్రేమించేదాన్ని వదలకుండా ఉండటం, మరియు సమయం పరిమితమని తెలుసుకుని ధైర్యంగా జీవించడం, ఇవే ఆ ప్రసంగంలోని కీలక పాఠాలు. అవును. మనం మొదట మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఈ పాఠాలను ఏఐ విప్లవం అంచున ఉన్న మన కాలానికి అన్వయించుకుందాం. తప్పకుండా. జాబ్స్ కథలు పర్సనల్ కంప్యూటర్ విప్లవంలో పాతుకుపోయాయి. ఇప్పుడు మనం ఏఐ విప్లవంలో ఉన్నాం. టెక్నాలజీ మారుతుంది, విప్లవాలు వస్తాయి, పోతాయి. కానీ ఈ మానవ అనుభవానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు మారవు. అస్సలు మారవు. ఏఐ యుగంలో కొత్త చుక్కలెలా ఉంటాయో వాటిని ఎలా కలుపుతారో చూడాలి. మనం ముందనుకున్నట్లు బహుశా కాలిగ్రాఫీ స్థానంలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లేదా ఏఐ ఎథిక్స్ వంటివి రావచ్చు. అప్పుడు అసంబద్ధంగా అనిపించేవి 10 ఏళ్ల తరువాత టెక్నాలజీకి నైతిక దిక్సూచిగా మారచ్చు. ఖచ్చితంగా. చేసే పని పట్ల ప్రేమ, వైఫల్యం నుండి నేర్చుకునే పట్టుదల మరియు జీవితం యొక్క పరిమిత స్వభావాన్ని గుర్తించి ధైర్యంగా జీవించడం, ఈ పాఠాలు ఎప్పటికీ నిలిచుంటాయి. అందుకే జాబ్స్ ప్రసంగం
ఒక టెక్నాలజిస్ట్ కథ మాత్రమే కాదు. అది ఒక సార్వత్రిక మానవ కథ. ఏఐ అయినా మరేదైనా ఆవిష్కరణకు మూలం టెక్నాలజీ కాదు, మానవ ఉత్సుకత మరియు పట్టుదల. అలాంటప్పుడు ఇప్పుడు వింటున్న మన శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఏఐ యుగంలో మీ కాలిగ్రఫీ క్లాస్ ఏది? ఈరోజు మీరు నేర్చుకుంటున్న ఏ అసంబద్ధమైన విషయం 10 ఏళ్ల తర్వాత మీ జీవితాన్ని లేదా ప్రపంచాన్ని మార్చగల చుక్కగా మారవచ్చు.